లోటస్ అగ్రో ఫార్మింగ్ సమర్పించు బరాబర్ ముచ్చట్లకు స్వాగతం. లోటస్ అగ్రో ఫార్మింగ్ మీ చిన్న పెట్టుబడి కోట్లు గురిపిస్తుంది. ముందుగాల తలకాయ వార్తలు చూద్దాం, అటెనక వార్తలకు పోదాం. గవర్నర్ ఇచ్చిండు గ్రీన్ సిగ్నల్, ఇక రేపో ఎల్లుండో ఎంక్వైరీ చాలు. అసెంబ్లీలో పెడతారంట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్, ఎవరు దొరుకుతారో మరి ఫస్ట్. ఆటో నడిపిన రామన్న రేపేం వేషం కట్టబోతున్నారన్న. ఈ బుజ్జి కనబడక 5 రోజులు అడుగడుగున గాలిస్తున్నారు పోలీసులు. ప్రభుత్వ పని తీరెట్లున్నదని ప్రజలను అరుచుకున్న మల్లయ్య మామ. మా మోతవారి మలయ మామ ఇవాళ ఏం అంగడి ముందటేసుకున్నాడో పిలుద్దామో పారి. మామా ఓ మామా, ఓ మామా నువ్వేంది మైక్ పట్టుకొని మందులా తిరుగుతాను? ఊకే నువ్వు నేను మాట్లాడుకుంటే ఏముంటదే బుజ్జి, అందుకే మనం ఓట్లేసి గెలిపించిన సర్కార్ పనితీరు ఎట్లున్నదో తెలుసుకుందామని జనంతో ముచ్చట పెడదామని వచ్చిన. సరే సరే చెప్పున తెలుసుకోని రా. మరి ఇవాళ పెద్ద సారు పగటిలి బిర్యానీ తెప్పిస్తాడు. బుజ్జి ఇగో నేను వచ్చే వరకు ఆలస్యం అవుతుంది, నా వంతు బిర్యానీ కాకుండా ఎవ్వరు చూడక ముందు ఒక పొట్లం ఎక్కువ తీసి కొంగు సాటుకు దాచిపెట్టుకో. చూసి ఎవరన్నా చూస్తే నా ఇజ్జతే పోతుంది. అయితే నువ్వు చెప్పున్నా తాగు. ఆలస్యం అవుతుంది అన్నావు, బిర్యానీ అన్నావు. బుజ్జి ఇగోకి ఇక్కడ ఇగోకి అన్న పూల దుకాణం పెట్టుకున్నాడు. ఇగోకి అన్న అభిప్రాయం కూడా తెలుసుకుందాం మరి ప్రభుత్వం మీద. అన్న ఏం పేరు? లక్ష్మీనారాయణ. అన్న రేవంత్ సార్ పాలన మంచిగున్నదా లేకపోతే గతంలో కేసీఆర్ పాలన మంచిగున్నదా? కేసీఆర్ పాలన బాగుండండి, ఏం ప్రాబ్లం లేకుండా. ఇప్పుడేం ప్రాబ్లం అవుతుంది? అన్ని ప్రాబ్లం ఉన్నాయి. అన్నంటే అందాదా అన్ని ప్రాబ్లం జీతంకి వాళ్ళు ఫుట్పాత్ పైన దంద చేసుకుంటారు, అలా తీసేయమని మొత్తం అది చేస్తారు ఇది చేస్తారు. రేవంత్ రెడ్డి అది ఇస్తానని ఇది ఇస్తానని ఏమి ఇచ్చినా ఇప్పటికైతే మాకైతే ఏం రాలేదు. కేసీఆర్ ఉన్నప్పుడన్నా కరెంట్కి అయితే ప్రాబ్లం లేకుండే అన్ని చేసిన కానీ దళితున్నాయి. నాకు దళిత బంధు అయితే ఇవ్వలేడు కేసీఆర్, ఇదే చెప్పగలుగుతాం. బుజ్జి ఇగోకి పెద్దమ్మ ఉన్నది ఇక్కడ, ఇగో ఉల్లిగడ్డలు అమ్ముతాంది. ఇగోకి పెద్దమ్మ అభిప్రాయం కూడా తెలుసుకుందాం. పెద్దమ్మ ఏం పేరు? నా పేరు భాగ్య. భాగ్య, ఇప్పుడు కేసీఆర్ పాలన మంచిగున్నదా ఇప్పుడు రేవంత్ సార్ పాలన మంచిగున్నదా? కేసీఆర్ పరిపాలన ఒక ఆడపిల్ల కన్నీరు పెట్టలే, ఏదో సరిపెట్టుకొని వెళ్ళిపోయింది. ఏ ఆడమ ఏడిచిందంటే తెలియదు మాకు. ఇప్పుడు ఈయన వచ్చిండు ముఖ్యమంత్రి, ఆయన వచ్చినాక ప్రతి ఆడపిల్ల ఏడవడము కన్నీరు పెట్టడము, ఆ ఇండ్లు కూలగొట్టడము, వాళ్ళు ఎంతో కష్టపడి చేసుకున్న దాన్ని. అప్పుడు అట్లా గవర్నమెంట్ లెక్క ఆయన వాళ్ళు ఉన్నప్పుడు మీరు ఇచ్చేదే లేకుంటారు. నల్ల శాంక్షన్, కరెంట్ శాంక్షన్, ఇల్లు ఇచ్చడమే తప్పు చేసిండ్రు. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇవన్నీ చేసినాక వాళ్ళ పేదలు ఎంతమంది బాధపడుతున్నారు. ఆటో డ్రైవర్ అన్న కూడా అడిగి తెలుసుకుందాము. भैया आपका नाम क्या? मोहम्मद शफी सर मेरा नाम। हम ऑटो चलाते सर, 20-25 साल से ऑटो चलाते। कुछ कारोबार हो रहा नहीं सर, रोड पे फिरे तो 400-500 रुपये ले जा नहीं सक रहे, गैस डाल नहीं सक रहे, गैस का पैसा डाले तो घर को ले जा नहीं सक रहे, गाड़ी का किराया दे सक रहे नहीं, रोज का 300 रुपये किराया है सर ऑटो का। हमारा कारोबार नहीं हो रहा, आरटीसी फ्री कर दिए, कोई पैसेंजर हमारे को हाथ नहीं कर रहा सर। हमारे ऑटो में कोई बैठ रहा नहीं, हमको कोई पूछ को देख रहा नहीं सर, खाली चले जा रहे घर को। रेवंत रेड्डी सर 12,000 रुपये देता हूँ बोले महीने को, वो भी नहीं दे रहे सर। ఆటో డ్రైవర్ అన్న కష్టాలు. రేవంత్ రెడ్డి సార్ అధికారంలో రాకముందు 12,000 రూపాయలు ఇస్తాం ఆటో డ్రైవర్లకు ఫ్రీ బస్సు పెట్టినందుకు, మీరు ఏమి ఇబ్బంది పడద్దు అన్నాడు. కానీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదంటానికి అన్న. ఆటోకు రోజు 300 రూపాయలు కిరాయి ఇవ్వాలి, మాకు కిరాయి వెళ్తలేదు. పొద్దుంత నడుపుకుంటే 500 వస్తే 300 ఆటో ఓనర్కి అయిపోతే 200తో ఎట్లా బతకాలి? ఫ్రీ బస్సులు చేయబట్టి మా పుట్ట కొట్టిండు రేవంత్ రెడ్డి సార్ పట్టిండికి అన్న. ఇన్నావు కదా, ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండేనా గవర్నమెంట్, ఇప్పుడు రేవంత్ సార్ వచ్చినాక మంచిగా ఉన్నదా? కేసీఆర్ చేసేటప్పుడు అయితే మంచిగా నడిచింది ఇంతవరకు. ఇప్పుడు ఇంకా వచ్చిన కాడికైనా వస్తుండే మాకు, ఇప్పుడు అసలు ఏం వస్తూనే లేవు. అంటే ఏమత్తలేవు అంటే నీకు రైతు బంధు రాలే, మన రైతు బీమా మన పైసలు కూడా గురించి కూడా మనకి చేను వేస్తాడు పైసలు 5 ఎకరాలు, ఇది ఎకరకు 5,000 అన్ని వస్తుండే, అవి కూడా రాలే. నీకు లోన్ మాఫీ కాలేదా? కాలే. ఎంతున్నా నీకు లోన్? 1,40,000 ఉన్నది, 2,40,000 అయింది. 1,40,000 ఉన్న బాపత్తి 2,40,000 అయింది. ఇక 2 లక్షలకు మించి ఉన్నది కాబట్టి మాపే అయితే అనుకుంటూ పోతే మాపే కాలేదు. అప్పుడు రైతు బంధు పైసలు వస్తూనే ఉన్నాయి. మాకు కేసీఆర్ వచ్చినప్పుడు కూడా 1,00,000 రూపాయలు మాపే అంటాండ్రి. పోయి కూడా నేను బుక్కులు తీసుకొని కూడా పోయినా ఆత్మకూరు బ్యాంకులకి పోతే కూడా 1,00,000 రూపాయలు మాపే అని చెప్పిరి.
పోయి ₹1,00,000 మాపే అయితే ఉన్న పైసలు కన్నా కడతాం సార్, మరి ₹1,00,000 మాపే అవుతుంది సార్ అని మేము అన్నాం. అన్న తర్వాత ఏమో లేదు మొత్తం కట్టేయాలి నువ్వు మొండి బాకాయ అన్నారు. సరే మొండి బాకాయ అంటే కూడా ఉన్న కాడికైనా మాపే అయితే మనం ఉన్నవి కూడా కట్టేస్తాం కదా. సరే మొండి బాకాయ అనేది వాస్తవమే, మొండి బాకాయ దానికి పైసలు కట్టాలి ఇంత వచ్చింది కదా అంటే దాన్ని కట్టేసి పుణ్యం ఉంటే కట్టు అంటే మేము కట్టేసి, కానీ కట్టలే, తను తీసుకోలే, మేము కట్టలే. అట్లా అన్న తీసుకుంటే లేదు మొత్తం కట్టేయాలి. మొత్తం ఎక్కడి నుంచి చేస్తాము? కేసీఆర్ నయమా రేవంత్ సార్ నయమా? కేసీఆర్ నయం అనేది ఎవరు చేసే పరిపాలన చూసుకేసి అదే నయం అంటాం. ఇప్పటికైతే ఇది చేయలేదు కదా, కేసీఆర్దే నయం అని అంటున్నాం. ఇంతవరకు ఇదే కేసీఆర్ కన్నా ముందర కానీ ఇప్పుడు చేస్తే ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి నయం అంటున్నాం. అన్న ఏం పేరు నీ పేరు? నా పేరు వెంకటేశ్వర్లు అండి. వెంకటేశ్వర్లు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మంచిగుండేనా పాలన? ఇప్పుడు రేవంత్ సార్ వచ్చినాక మంచిగున్నదా? కేసీఆర్ ఉండగా మంచిగా ఉంది పాలన. ఎందుకు? కేసీఆర్ ఉండగా అన్ని అమలు చేసిండు, చెప్పినవి అన్ని. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిండు, 6 గ్యారంటీలు అమలు ఇచ్చిండు. అమలు ఇచ్చిన తర్వాత ఆయన చేసినవి చేయట్లేదు మనకి. కొన్ని మాత్రం చేసిండు. ఒక బస్సు చేసిండు, ఒక కరెంటు బిల్లు చేసిండు, ఒక 2 లక్షలు రుణమాఫీ చేసిండు. అవి అందరికి కాలేదు, ఇంకా 70% అందరికి కాలేదు. కాబట్టి అవి కూడా పూర్తి చేసి ఆయన ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసుకుంటే మంచిగా ఉంటుంది. బుజ్జి విన్నావా? జనం ఏం మాట్లాడుకుంటాలో విన్నావు కదా? ఇక గివే ముచ్చట్లు మన బరాబర్ చూసిన వాళ్ళు అందరికి చెప్పి ఇవ్వాలా? ఇన్నా గాని నువ్వైతే చెప్పునరా చూసిండ్రా, మన ప్రభుత్వం మీద జనాల అభిప్రాయము బరాబర్ ఉన్నదన్నట్టు చెప్పిండ్రు కదా. ఏహే అప్పుడు పొంగులేట్ సీన్ అన్న వెళ్తాయన్న బాంబులు ఒక్కడి కూడా వెళ్తలేవు అని అందరూ అనుకుంటుండొచ్చు. కానీ ఇయాలనో రేపో పెద్ద బాంబే వేలబోతుందిలో. గవర్నర్ నుంచి ఉత్తరం కూడా వచ్చింది, అది ఏసీబీ పోలీసు వాళ్ళకు కూడా అందిందట. ఎంక్వైరీ స్టార్ట్ చేసుడే. ఇక మరి గాముచ్చట ఎంతవరకు వచ్చిందో మనం కూడా అరుచుకుందాం పాండ్రి. హైదరాబాద్ ఆలతి పెంచడానికి బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు ట్యాంక్ బండ్ మీద కార్ రేసింగ్ పోటీలు జరిగినాయి యాదే కదా. ఇగో ఆ పోటీలనే 55 కోట్లు వేరే దేశానికి ఆర్బీఐ అనుమతి లేకుండా పంపిర్రట. ఇగో గదిని మీద కేటీఆర్ సార్ ను విచారించేటందుకు గవర్నర్ ను పర్మిషన్ లెటర్ ఇచ్చిర్రు. అది మొన్న ఓకే చెప్తూ గవర్నర్ రిటర్న్ ఇచ్చిండు. ఈ లెటర్ ఏసీబీ పోలీసు వాళ్ళకు కూడా అందింది. రేపో మాపో లెటర్ పంపితే రామన్న పోయి అడిగిన క్వశ్చన్లకు అన్నిటికీ సమాధానం చెప్పాలి. అటంక సిరి ఏమైతుంది అనేది తర్వాత ముచ్చట. కానీ అరెస్ట్ చేస్తారని గుసగుసలీన పడుతున్న రామన్న మాత్రం అస్సలు తగ్గుతలేడు. టార్గెట్ కేటీఆర్ కాదు, వేస్తే వేసుకో, ఉత్సా బొత్స నాకేం ఫరకపడేదేం లేదు. ఓ 2 నెలలు 3 నెలలు నువ్వు జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందుతా అంటే నాకేం అభ్యంతరం లేదు. మంచిగా పోతా, యోగా గీగా చేసుకొని ట్రిమ్గా వస్తా, పాదయాత్ర ఎక్కుతా. కాబట్టి నేను భయపడేటోని కాదు, మేము ఎవ్వరం భయపడేటోళ్ళం కాదు. ఈ ఉడతా ఊపులకు, ఈ హౌలా మాటలకు ఎవ్వడు భయపడడు. రేవంత్ తెలుసుకో. ఇక దీని మీద కాంగ్రెస్ లీడర్ అద్దంకి దయాకర్ అన్నకి ఇట్లా మాట్లాడుకొచ్చిండు. అవినీతి చేసిన వాళ్ళు, అక్రమాలు చేసిన వాళ్ళు అరెస్ట్ కాక తప్పదు. తొందరపడి ఓ కోయిల ముందే కూసింది అన్నట్టు ఈ కేటీఆర్ ఇప్పుడే ఎగురుతుండు కదా. అంతా కేటీఆర్ శాఖలనే అవినీతి జరిగింది అనుకొచ్చిండు. ఇంకేమన్నాడంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న కోట్ల విలువ చేసే 30 ఎకరాల భూమిని గుంజుకున్నోళ్ళు ఇవాళ లగిచెర్ల రైతుల గురించి మాట్లాడుతున్నారా? అబ్బా భలే విచిత్రంగా ఉందని కారెడ్డలు ఆడుకుంటా అరెస్ట్ తప్పదు, అరెస్ట్ చేస్తాం, అది రూల్స్ ప్రకారం కన్ఫర్మ్ అయితే అని అనుకుంటూ వచ్చిండు. అవినీతి అక్రమం చేసిన ప్రతి వాళ్ళు కూడా అరెస్ట్ కాక తప్పదు. ఈ మధ్య పదే ట్విట్టర్ నన్ను దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అని సన్నాయి నొక్కులు నొక్కుతున్న వైనం మనం చూస్తున్నాం. తప్పు చేస్తే, అవినీతి అక్రమాలు చేస్తే, ప్రజల సొమ్మును దోచుకుంటే డెఫినెట్గా అరెస్ట్ తప్పదు. ఎందుకు తొందరపడి ముందే కూస్తుందో ఈ కోయిల తెలియదు. కానీ తెలంగాణ వచ్చినాక జరిగిన అవినీతిలో మేజర్ పార్ట్ ఎలా కేటీఆర్ శాఖలకు సంబంధించే ఉన్నట్టుగా సమాచారం ఉంది. అంతేకాకుండా అన్నిటికీ అపెక్స్గా ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కూడా దానికి బాధ్యుడై ఉంటాడు. కాబట్టి అరెస్ట్ చేయండి దమ్ము ఉంటే అనేది కాదు. అవినీతి జరిగితే అరెస్టు ఉంటుంది, అక్రమం జరిగితే అరెస్టు ఉంటుంది. కాబట్టి అవి ప్రాతిపదిక లేకుండా మీ మాదిరిగా ఇష్టం వచ్చినట్టుగా మీకు వ్యతిరేకంగా ఉంటే తీసుకొచ్చి జైల్లో పెట్టినట్టుగా, జైల్లో పెడితే గమ్మున కూర్చుంటారని గతంలో మీరు అనుకున్నట్టు ఫార్ములా ఈ ప్రభుత్వానికి ఉండదు. శాస్త్రీయంగా, సాక్ష్యబద్ధంగా ఉన్న అంశాల పట్లనే చర్యలు ఉంటాయి. ఈ గిట్కెళ్ళి ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్న లైన్లోకి వచ్చి చెయ్యిరి, మా సార్ అప్పుడే చెప్తుండు కదా అరెస్ట్ చేయరని,
మీరు ఒకవేళ కేటీఆర్ అన్నను అరెస్ట్ చేస్తా అంటారు కాబట్టి లగ్చర్ల రైతులను ఏ జైల్లో పెట్టిరో మా కేటీఆర్ అన్నను కూడా గా జైల్లోనే పెట్టాలి. ఎందుకంటే రైతులకు ధైర్యాన్ని నింపుతాడు. అప్పుడు తెలుస్తుంది రేవంత్ రెడ్డి సంగతి ఏందనేది అనుకుంటూ వచ్చిండు. చెప్పిండు దాని ఏముంది బిడ్డ, నువ్వు ఎన్నెళ్ళు పెడతావు పెట్టు, ముద్దుగా యోగా చేసుకుంటా అక్కడ. ఆయన జైల్లో యోగా చేస్తే ఈయన రోగం తిరుగుతుంది ఇక్కడ. ఆయనకు తెలుసు లోపల భయం అవుతున్నది, పీకుతున్నది, ఎద్దునా వద్దా ఎద్దునా వద్దా. ఇప్పుడు ఎన్ని రోజులా వేస్తా అని చెప్పోటి వేసుకోపోను. లగచర్ల రైతులతో పాటు పోతాడు, కూర్చుంటాడు, వాళ్ళకి అక్కడ లోపల ధైర్యం చెప్తాడు. తీసుకపో రేవంత్ రెడ్డి, లగచర్ల రైతులు ఎక్కడున్నారో అక్కడే పెట్టు మా కేటీఆర్ను కూడా. ఆ రైతులతో పాటు పెట్టు నీకు దమ్ముంటే. ఇవాళ జైలు వేస్తా అంటాడు. ఎందుకు? నీ అమృత్ కంపెనీల సంగతి చెప్తున్నందుక, నీ అన్నదమ్ముల దోపిడీ గురించి చెప్తున్నందుక. ఎందుకు వేస్తావు కేటీఆర్ను? మూసీలో నువ్వు ఇండ్లు కూడా కొడుతున్నందుక, మూసీ పేరిట. ఈయనకు రైతు బంధుకు పైసలు ఇచ్చినందుకు లేవట, మూసీలో వచ్చేందుకు 1,50,000 కోట్లు ఉన్నాయట. ఇక కేటీఆర్ అన్న అయితే అసెంబ్లీలో చర్చ పెట్టాలి దీని గురించి. అందులో చెప్తా సమాధానం. కానీ 4 గోడల మధ్య ఏంది, చేసుకో అరెస్ట్ చేసుకో అన్నట్టే మాట్లాడుకుంటూ వస్తుండు. నువ్వు నిజంగానే మొగాడు అయితే 10 రోజులు ఇదంతా ఒడిచిపోయినాక మిగిలిన 4-5 రోజులు ఉన్నాయి కదా, ఈ స్కాము ఆ స్కామ్ అంటున్నావు కదా, మొగోనివైతే అసెంబ్లీలో చర్చ పెట్టు, అక్కడనే సమాధానం చెప్తా నీకు. అసెంబ్లీలోనే చెప్తా ఉంటా. ఈ ఫార్ములా ఆ ఫార్ములా అంటున్నావు కదా, ఏ ఫార్ములా అన్నదే నీ ఇష్టం. తీసుకురా అసెంబ్లీలో పెట్టు. 4 గోడల మధ్యన క్యాబినెట్లో కూర్చొని ఎవరిని ఎట్లా లోపల పెట్టాలి, ఎవరి మీద ఏం కేసు పెట్టాలి, ఎవరిని ఎప్పుడు నూకాలి, ఇది కాదు ప్రభుత్వం చేయాల్సిన పని. ప్రభుత్వం చేయాల్సిన పని ప్రజాహితమైన పని చేయాలి, ప్రజలకు మంచి చేసే ఆలోచన చేయాలి. ఇక మొత్తం మీద అయితే ఇవాళ రేపు కేటీఆర్ అన్నకు ఏసీబీ పోలీసుల నుంచి లెటర్లు వస్తాయి. ఎంక్వైరీ చాలా అవుతుంది. గా ఎంక్వైరీ నడిచిన తర్వాత అసలు కథ ఏంది అనేది బయటకు వచ్చిన తర్వాత అసలు ఆట ముంగట్టు ఉంటుంది అన్నట్టు. ఇప్పటికి గింతే. వెల్కమ్ బ్యాక్ టు లోటస్ అగ్రో ఫార్మింగ్ సమర్పించు బరాబర్ ముచ్చట్లు. పిల్లలకు ఏమన్నా దెబ్బలు తాకితేనే తల్లిదండ్రులు గోసెల్లది ఇస్తారు. ఇక పిల్లలు 1 గంట సేపు కనబడకపోతే ఆ తల్లి మనసు ఎంత ఆగమాగమవుతుందిలా. అసొంటిది గిడ ఓ బిడ్డ కనబడక 5 రోజులు అవుతుందట. మరి ఆ బిడ్డకు ఏమైంది, ఈ కథ ఏడయింది, ఆ బిడ్డ ఎవరు అన్ని వివరాలు తెలుసుకోవాలని ఉన్నది కదా, చూడుర్రి. అర్రే కన్న కడుపు కోత కన్న తల్లికే తెలిసి ఉంటదిలా. నువ్వు గిడకి అక్కుంది కదా, ఈ అక్కకు 3 బిడ్డలాట. ఒక బిడ్డ ఆడుకుంటా ఎటో పోయిందట. 5 రోజులు అవుతున్నా పోలీసు వాళ్ళు మొత్తం అడుగడుగు వెతుకుతున్నా కూడా ఏడ కనిపిస్తలేదట గా బుజ్జి. ఇగో ఈ అక్క చెప్తుంది నూరి ముచ్చట మొత్తం ముందుగాల. 2 నుంచి బిడ్డ అనేది నాకు కనపడతలేదు. మరి నేను కొట్టుకెళ్ళి వచ్చాను, పిల్లని తీసుకొని వచ్చాను. మరి పిల్లకార బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చాను, కూర్చొని తింటా ఉంటే నేను కొద్దిగా ఏవకా నుంచి కొంచెం ఆ పక్కగాని వెళ్ళాను రోడ్డుకి వెళ్ళి వచ్చేలోపు మరి మా అత్తయ్య పిల్లని తీసుకుని అటు పక్క వస్తుంది. వస్తుంటే ఏంటంటే మా అత్త పిల్లని తీసుకుని వస్తాను, పిల్ల కనపలేదు అన్నాగానే మళ్ళీ మా అత్తయ్య గారు వెనక్కి తిరిగి వచ్చి పిల్ల కోసం ఎంతో లెక్క తిరిగాము చేసాము. మళ్ళీ పక్క నుంచి వచ్చాము. మరి ఇంతలోకి మాయమైపోయిందా అని చెప్పి అందరిని అడుగుతున్నాను. నా బిడ్డ ఎక్కడ కనబడ్డా సరేనయ్యా, మీకు రుణపడి ఉంటాను. ఎక్కడున్నా సరే నా బిడ్డ నాకు కాపాడు తీసుకొచ్చేయండి అయ్యా. ఇన్నరు కదా పాపం, కన్న కడుపాయే. అక్క పానం ఎంత కొట్టుకుంటుండాలి, పాపం ఎట్లా బాధపడుతుంది చూడురి. ఇక్కడ ఫోటోలో కానొస్తుందిగా గీ బుజ్జేనంట. పాపం పోలీసులు కడుకు వెతుకుతున్నా గానీ ఇప్పటిదాకా జాడ దొరుకుతలేదు. మరి బిడ్డ ఎటు పోయిందో ఏమైందో ఏంది పరిస్థితో గానీ. ఇక పోలీస్ అన్న చెప్తాడు ఇన్నూరి. కావగట్టు ముందుకు వెళ్ళి అక్కడి నుంచి ఎదురుకుండా ఉన్న వేరే వాళ్ళ ఇంటికి ఇచ్చిన పనులు వెళ్ళారు. వచ్చేలోపు వాళ్ళ తాతగారు వాళ్ళ మామగారు ఇంటి దగ్గర ఉన్నారు. పాప బిస్కెట్ తింటూ అక్కడ ఆడుకున్న తర్వాత వీళ్ళ అమ్మగారు 1 అరగంట తర్వాత కూర్చోవడం కనిపించలేదు. దాని మీద వాళ్ళు సాయంత్రం వరకు వాళ్ళు ఎత్తుకోవడం, పాపను ఎత్తుకోవడం జరిగింది. కాలువ పక్కన ఎత్తుకోవడం జరిగింది. కనిపించిపోయేటికి రాత్రి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ నమోదు చేశారు. ఎస్పీ గారు ఉత్తర్వు ప్రకారం అన్ని కూడా ఎస్ఎస్పీ గారు
కృష్ణగిరి ఎస్ఎస్పీ గారు, వివి నాయుడు గారు, తర్వాత ఏఆర్డిఎస్పీ గారు, ఎస్ఎస్పీ గారు, సత్యనారాయణ గారు, తర్వాత అవనగడ్డ డిఎస్పీ నేను, తర్వాత అవనగడ్డ సిఐ, తర్వాత చలపల్ సిఐ గారు, ఎస్ఐ సిబ్బంది ఉన్నతో దాదాపు టీం ఫామ్ చేసి ఇవన్నీ కూడా చుట్టుపక్కల అన్నీ కూడా ఈ నాగల్ల కెనాలు చుట్టుపక్కల అన్నీ కూడా తెప్పించడం, తర్వాత ఈ సిసి కెమెరాలు విజయవాడ సైడ్ కానీ, బంగ సైడ్ కానీ, తర్వాత గుడివాడ సైడ్ కానీ, రేపల్లి సైడ్ ఇవన్నీ కూడా మనం ఈ నాగాలంక, తర్వాత కోడూరు, అవనగడ్డ మండలాలు, చల్లపల్లి, చుట్టుపక్కల కూడా అన్ని ఎక్కిస్తున్నాము. సిసి కెమెరాలు కూడా చూడడం జరుగుతుంది. ఇగో ఇది అవనిగడ్డ నియోజకవర్గంలో జరిగిందట. ఈ బుజ్జి పేరు దివ్య, 3 ఏళ్ళు ఉంటది. 5 రోజులైన బిడ్డ జాడ కనిపించపోయేసరికి పోలీసు వాళ్ళు అయితే కేసు సవాల్గానే తీసుకుని మరింత గాలింపు చర్యలు చేపడుతున్నారు. బిడ్డ ఎక్కడున్నా సల్లగా తిరిగి రావాలని తల్లిదండ్రులు ఆడున్నోళ్ళంతా కోరుకుంటున్నారు. ఆ తల్లిది అయితే ఒక్క తిరుగు కోస కాదు పోండ్రి, 5 రోజులు అవుతుంది దొరకకంటే ఆలోచన చేయాల్సిన ముచ్చట్నే అని చెప్పేసి పోలీసు వాళ్ళు అయితే సీసీ కెమెరాలు అనుమానం వచ్చిన వాళ్ళను ఎంక్వైరీ చేసుడు గట్టిగానే చేస్తున్నారు. ఆ బిడ్డ ఏడుందో, ఎట్లుందో, ఏమయ్యిందో ఆ బిడ్డ ఇంటికైతే చల్లగా తిరిగి రావాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాముల్లా. మొన్న రేవంత్ అదాని బొమ్మున్న టీషర్ట్లు వేసుకొని వచ్చిండ్రు. ఇక నిన్ననేమో నల్ల బట్టలు బేడీలు వేసుకొని వచ్చిండ్రు. ఇవాళనేమో కాకి బట్టలు వేసుకొని వచ్చిండ్రు బీఆర్ఎస్ వాళ్ళు. మొన్న అంటే రేవంత్ అదానికి పొత్తుంది, చీకటి ఒప్పందాలు ఉన్నాయని. ఇక నిన్ననేమో లగచర్ల రైతులకు మద్దతుగా మరి ఇవాళ కాకి బట్టలు ఎందుకు వేసుకున్నారో అరుచుకుందాం పాండ్రి ఓసారి. అగో గిడ ఆటోలో కూర్చొని ఆటో నడుపుకుంటా పోయేదేవలో గుర్తుపట్టిన అరుల్లా జర మంచిగా చూడుర్రి. అవు రామాన్నే షాక్ అయినరులే. మరి రామాన్నే ఏంది కార్ దిగి ఆటో నడుపుతున్నాడు అనుకుంటున్నా? అసెంబ్లీ జరగబట్టి ఇలా 3వ రోజు కదా. ఇక మొన్ననేమో అదాని ఫోటోలు, రేవంత్ రెడ్డి ఫోటోలు, తర్వాత సంఖ్యలు బేడీలు లగిచెల్ల రైతుల మీద. ఇవాళనేమో ఆటో జెండా ఎత్తుకున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇగో ఇటు చూడుర్రి, ఆటోల కౌశిక్ రెడ్డి, జగదీష్ రెడ్డి, అట ఇంకో ఎమ్మెల్యే ముగ్గురు కలిసి నినాదాలు ఇస్తున్నారు ఆటో డ్రైవర్లకు మద్దతుగా. ఇగో ఇట్లనే ఆటో అసెంబ్లీ దాకొచ్చింది. ఎమ్మెల్యేలకు అందరికి కాకి బట్టలే ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఫ్రీ బస్సు పెట్టినాక ఆటో డ్రైవర్లకు బాగా తిప్పలైతుందని చెప్పి మొన్నటిదాకా లొల్లులు జరిగినాయి కదా. ఇక అప్పుడు సర్కారు ఆటో డ్రైవర్లను ఏం నష్టపోనియం 12,000 సంవత్సరానికి ఇస్తామని చెప్పే కదా. మరి ఏడాది కాబట్టి ఇంతవరకు రూపాయి అయ్యకపోయే ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంది అని చెప్పేసి ఆటో డ్రైవర్లకు మద్దతుగా ఇయ్యాలని నిరసన తెలిపిరు. ఇట్లా జై తెలంగాణ, జై తెలంగాణ. ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే, ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే, ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలకు వెంటనే, ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే. ఇంగిటు మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న లైన్లకు వచ్చి ఇట్లా మాట్లాడుకొచ్చిండు. ఆటో డ్రైవర్లను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీ ముసలి కన్నీరు గారుస్తుంది. వీళ్ళు చేసిన అప్పులకు మిత్తిలు కట్టుడే అయితే లేదా, అందుకని చెప్పేసి ఈ ఏడాది ఆగినాం, కానీ వచ్చే ఏడాది నుంచి పక్కా ఇస్తామని మాట ఇచ్చిండు పొన్నం ప్రభాకర్ అన్న. టీఆర్ఎస్ పార్టీ ఆటో కార్మికుల పైన ముసలి కన్నీరు గారుస్తూ ఉంది. నిజంగా వాళ్ళు ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికులకు తీసుకున్న సంక్షేమ కార్యాలయం అని ఉంటే చెప్పాలి. ఉదాహరణకు మెట్రో వస్తే ఇతరులపై ప్రభావం పడ్డదనో, మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తే ఆటోలపై ప్రభావం పడ్డదనే చెప్పేటువంటి ఆరోపణలు తప్పు. మేము ఎక్కడ కూడా బస్సు ప్రయాణికుల ఇంటికి వెళ్ళడం లేదు. బస్సు గతంలాగానే బస్టాండ్ నుంచే పోతా ఉంది. ప్రజలు ఇంటి దగ్గర నుంచి బస్టాండ్కి రావడానికి ఆటోలు వాడుకుంటా ఉన్నారు. అవును, ఎన్నికల హామీ మేము 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పినాం. మీ నిర్వాహకం వల్ల, ఆర్థిక సంక్షోభం వల్ల ఈ సంవత్సరం ఇవ్వలేకపోయినాం. భవిష్యత్తులో తప్పకుండా ఆటో కార్మికులను ఆదుకునే బాధ్యత మా ప్రభుత్వానికి ఉన్నది. ఇటువంటి రాజకీయ క్రీడలు మీరు ఇలా ఒక రోజు కొరకు ఏదో ఆటో కార్మికులు వేసుకునే డ్రెస్సులు వేసుకొని ఇతరత్ర ఏదో ఇటువంటి వేషాలు వేసేటువంటి ప్రయత్నం, నిన్న బేడీలు వేసుకొని ఇటువంటి చేయడం అనేటువంటిది లైక్ పొలిటికల్ డ్రామా. మేము అనేక సందర్భాలు ఆటో కార్మికులతో సమావేశాలు పెట్టినాం. రండి, ఆటో ప్రతినిధులు తీసుకొని బరాబర్ డెమోక్రటిక్ గా మా ఆఫీసులో కూర్చొని మాట్లాడదాం. అంతేగాని ఇటువంటి వాళ్ళ పేరు మీద మీరు పొలిటికల్ ప్రోగ్రామ్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఇది మంచిది కాదు సమాజానికని మనం చేస్తాం. అటు గిరాకీ లేక అటు ఫైనాన్సులు కట్టుకుంటా గ్యాస్ కానీ అబ్బా చిన్న తిప్పలు కాదు పోన్రి ఆటో డ్రైవర్లది. ఆటో డ్రైవర్లకు జర సర్కారాన్ని ఆసరా అవుతుందేమని అనుకుంటే ఏడాది కాబట్టి ఇంతవరకు రూపాయి చేతికి రాకపోయే.
అనుకుంటా ఆటో డ్రైవర్ అన్నలు కూడా పక్కనే గరం అవుతుర్రు. చూడాలా మరి ఇంకా వచ్చే ఏడాదన్న ఆటో డ్రైవర్లకు ఇస్తామన్న 12,000 ఇస్తారో లేకపోతే ఈ ఏడాది లెక్కన అన్ని ఏడాదులు ఇస్తారో. ఇన్నొద్దులు తాగినోళ్ళు బండి నడపాలంటే భయపడేది, తాగితే ఆఫీస్లోకి పోవాలన్నా భయపడేది. కానీ ఇప్పుడు తాగి గిడికి పోవాలన్నా కూడా భయపడతారు. అవుల్లా ఇన్నొద్దులు మనం రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చూసినాం, కానీ ఇప్పుడు గీడ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెడతారట. ఇది కుద్దు ఓ పెద్ద సార్ అంటన్నమాట. మరి ఆ సారు ఎందుకంత పెద్ద మాట అన్నాడు? ఆ సారు ఎవరు అని అంటారా? మీరే చూడుర్రి. మనం నార్మల్గా రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తాము. ఇప్పుడు అసెంబ్లీలో కూడా బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాల్సిన అవసరం కనబడతా ఉంది. కొంతమంది సభ్యులు పొద్దున్నే బాగా డ్రంక్ చేసి సభలోకి రావడం వల్ల వాళ్ళు ఏం మాట్లాడుతుందో సోయి లేకుండా మాట్లాడే పరిస్థితి వచ్చింది. మాజీ మంత్రివర్యులు మాట్లాడింది మరి వాళ్ళు వాళ్ళ ప్రతిపక్ష నాయకుని ఉద్దేశించి మాట్లాడినట్టున్నారు. మరి ఆయన ప్రతిపక్ష నాయకు పాత్ర వహించక ఫామ్ హౌస్ లో దాగి పండుకుంటే వాళ్ళు మామ గుర్తొచ్చినట్టు మా గౌరవ మంత్రి మీద మాట్లాడడం దుర్మార్గం. మా గౌరవ మంత్రి గారు మంత్రి పదవికి త్యాగం చేసిన వ్యక్తి ఇవాళ మీ ప్రతిపక్ష నాయకులు ఫామ్ హౌస్ లో పండుకుంటే సభను అవగౌరవపరిచే విధంగా తాగబోతుంటున్నారు. అంటే మీకున్న అలవాటు మాకున్నాయని చెప్పి మీరు అంటున్నారు. ఇది తప్పు. అధ్యక్ష, గతంలో చూడండి మీ మాజీ ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో తాగి పడ్డ సంగతి ఇక తెలంగాణ ప్రజలు తాగి ఎవరు హెలికాప్టర్ కింద పడ్డారు, తాగి ఎవరు ఫామ్ అవుతుంటారు. మరి మీ ప్రతిపక్ష నాయకుడు ఇలా ప్రతిపక్ష హోదా నిర్వహించకుండా ఇక తాగి ఫామ్ హౌస్ లో పండుకుంటే మీరా మా మంత్రి గురించి మాట్లాడాలి, మీరా మా ప్రభుత్వం గురించి మాట్లాడాలి. గౌరవం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి గారు మంత్రి పదవి త్యాగం చేసిన వ్యక్తి, ఆయన గురించి మీరు మాట్లాడే నైతిక విలువలు మీకు లేవు అధ్యక్ష. మీ లెక్క మీ అగ్గిపెట్ట హరీష్ రావు లెక్క ఈ మాట్లాడడం దుర్మార్గం అధ్యక్ష. అది రికార్డుల నుంచి తప్పకుండా తొలగించాలి. ఇవి ఇయాల్టి ముచ్చట్లు. రేపటి బరాబర్ ముచ్చట్లల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండుర్రి BRK న్యూస్ తెలుగోడు సత్తా. రేపు మళ్ళొత్తా.